ఇప్పటిదాకా మనం ఏం చూసాం, ఇంటర్నేషనల్ లాస్ చూసాం. ఇప్పుడు నేషనల్ లాస్ చూద్దాం. నేషనల్ లాస్ ఏంటంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇవి ఏంటంటే మిక్స్డ్గా క్లమ్జీగా ఉంటుంది. క్లమ్జీగా లేకుండా కొన్ని సబ్జెక్ట్స్ వైజ్గా కరెక్ట్గా 5గా డిసింటిగ్రేట్ చేస్తున్నాం. ఆ 5 ప్రకారమే చదువుకుంటే మళ్ళీ అదే ప్రాక్టీస్ చేయండి, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ సెగ్రిగేషన్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ఎక్కడ ఉంటుంది? ఫారెస్ట్లో ఉంటుంది. తర్వాత ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఎన్జిటి కాకుండా ఇంకా పొల్యూషను, ఎన్విరాన్మెంట్. పొల్యూషన్ వేరే, అన్ని దగ్గర పదాల్లో ఉన్నాయి చూస్తే. పొల్యూషను, ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ కానీ కాదు. స్పెసిఫిక్గా ఫారెస్ట్ అంటే ఫారెస్ట్లో అన్నీ ఉంటాయి, కానీ స్పెసిఫిక్గా ఏం చెప్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ చూద్దాం. ఇప్పుడు వైల్డ్ లైఫ్కి ఏమున్నాయి అంటే ఏంటి? వైల్డ్ లైఫ్ క్రూర జంతువులేనా? వైల్డ్ లైఫ్ క్రూర జంతువులకు సంబంధించింది, వైల్డ్ యానిమల్స్. కానీ ఇక్కడ ఒకటి సబ్జెక్ట్ చూసుకోవాలి, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్. యానిమల్స్ వేరు, వైల్డ్ యానిమల్స్ వేరు. ఇది క్లారిటీ ఉంది. యానిమల్స్ అంటే ఏంటి? నువ్వు ఇంట్లో పెంచుకునేవి, కుక్క, నక్క, పిల్లి ఇలాంటివి కూడా అవ్వచ్చు. కానీ వైల్డ్ లైఫ్ అంటే పులిని పెంచుకుంటావా? ఇంట్లో లేదు కదా, అట్లా క్రూర జంతువులు అనమాట. ఇది గుర్తుండాలి. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇందిరాగాంధీ గారు వెళ్ళారు అని చెప్పా. దేనికి? స్టాక్హోమ్ కాన్ఫరెన్స్కి 1972. మరి అంత మీటింగ్ జరిగి అన్ని చూసిన తర్వాత మరి మన దేశంలో చేసుకోకపోతే మన దేశం అభివృద్ధి అవ్వాలి కదా అని చెప్పి మేడం ఏం చేశారంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తెచ్చారనమాట. తర్వాత ఏంటి? ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ యాక్ట్ 1980. ఇక్కడ ఫారెస్ట్ అని ఉంది కాబట్టి ఇదేదో సపరేట్ అనుకోవద్దు, దీనికి కూడా ఇక్కడ లింక్ ఉంది కాబట్టి ఇలా రాసిన నేను. ఓకే, ఇక్కడ లేకపోయినా నెక్స్ట్ ఎలాగో చెప్తా కాబట్టి గుర్తుపెట్టుకోండి. వైల్డ్ లైఫ్ అలాగే యానిమల్స్కి సంబంధించింది. అంటే యానిమల్స్ మాట్లాడడం, వైల్డ్ యానిమల్స్ మాట్లాడడం. నెక్స్ట్ యానిమల్స్ వైల్డ్ యానిమల్సే కాదు కదా, ఇంకా అందరూ ఉన్నారు కదా మనుషులతో సహా. అందుకని బయలాజికల్ డైవర్సిటీ అంటే ఫ్లోరా, ఫానా రెండు. మరి చెట్లు అవేం చేసినాయి? అది కూడా ఉంది కదా. నువ్వు యానిమల్స్ గురించి మాట్లాడినావు, తర్వాత వైల్డ్ యానిమల్స్ గురించి మాట్లాడావు, అంటే నీ రేంజ్ పెంచుకుంటా పోతున్నావు. నెక్స్ట్ నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ 2017 నుంచి 31 దాకా ఒక ప్లాన్ ఉంది. నెక్స్ట్ ఫారెస్ట్. ఇక్కడ నేను డీటెయిల్గా ఏం డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఈ లాస్ని బట్టే మనకు బోర్డ్స్ ఫామ్ అయినాయి. నేను నాకు చెప్పిన ఇంటర్నేషనల్ లాస్ని బట్టే ఇంటర్నేషనల్ బోర్డ్స్ ఉన్నాయి, అలాగే నేషనల్ లాస్ బట్టి నేషనల్ బోర్డ్స్ ఉన్నాయి. నువ్వేం చేయాలంటే ఎప్పుడైనా ఇంటర్నేషనల్ లాస్ చదివిన తర్వాత ఇంటర్నేషనల్ బోర్డ్స్, ఇంటర్నేషనల్ లాస్ అయిన తర్వాత నేషనల్ లాస్ చదివి అప్పుడు బోర్డ్స్ చూస్తే, ఎందుకంటే కొన్ని బోర్డ్స్ ఏమవుతాయంటే ఇంటర్నేషనల్ బోర్డ్స్ ఉన్నాయి కదా వాటితో కొంచెం కాంగ్రిగేషన్లో ఉంటాయి కాబట్టి అక్కడ బోర్డ్స్ అంటే ఆర్గనైజేషన్స్ అన్నీ ఒక దగ్గర చూసుకున్న తర్వాత అప్పుడు నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి, ఏదో ఒకటి ఐడెంటిఫై చేస్తున్నాయి కదా, అవి ఏంటి అన్నది నువ్వు చదివితే ఈ 60 మార్కులు నీ చేతిలో ఉన్నట్టు ఈజీగా. ఇది రావడమే ప్రాబ్లం, అందుకని ఇది తయారు చేశాను అనమాట. సరే, ఇప్పుడు ఫారెస్ట్కి వెళ్దాం. ఫారెస్ట్ ఏంటి? కొలానియల్ పీరియడ్లోనే వచ్చింది, స్వాతంత్రం రాకముందే. 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. తర్వాత ఏంటి? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. నాకు అన్నా కదా వైల్డ్ లైఫ్ దగ్గర, అక్కడ కొట్టేసేయండి లేకపోతే ఇక్కడ చదవండి. ఇక్కడ జస్ట్ వైల్డ్ లైఫ్ అంటే మామూలు యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, తర్వాత బయోడైవర్సిటీ అని గుర్తుపెట్టాం. ఇప్పుడు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, మళ్ళీ 2023లో మార్చారు వన అధినియం అని చెప్పి. వన అధినియం, వన అంటే ఇదే కదా ఫారెస్ట్. నెక్స్ట్ కేఫ్ యాక్ట్ అంటే కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్ 2016లో వచ్చిందనమాట. ఇలా అంటే 15 తర్వాత వచ్చినాయి కదా, ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు కంటిన్యూస్గానే ఉంది కదా, సో అదే మోటివ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి మ్యాక్సిమం ఉంటాయి ఆ రూల్స్ ఎక్స్టెన్షన్లో. నెక్స్ట్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ పాలసీ 1952-88, ఫారెస్ట్ రూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న బ్రీఫ్ ఏం చెప్తా అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఎందుకు తెచ్చారంటే
ఫారెస్ట్ని నాన్ ఫారెస్ట్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకు? అఫ్కోర్స్ నీకేమన్నా అక్కడ పర్పస్ రియల్గా ఉందేమో, రోడ్స్ ఎక్స్టెన్షను, ఇంటర్నేషనల్ బార్డ్, ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా. అట్లా నాన్ ఫారెస్ట్గా మారిస్తే అప్పుడు ఏం చేయాలి మీరు అని చెప్పి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి అలా ఫారెస్ట్ చేసేసి మీ ఇష్ట ప్రకారం పోతానంటే అవ్వదు. ఎంత లాస్ అయిందో దాని అంతా నెట్ వాల్యూ అంటాం, దాన్ని అసెస్ చేయండి. అసెస్ చేసి ఏం చేస్తారంటే మీరు దాన్ని పే చేయండి. ఎవరికి? నేను ఒక మేనేజ్మెంట్ చెప్తా, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పారు. ఆ మేనేజ్మెంట్ అని చెప్తూ ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు? ఒడిశాలో మైనింగా, జార్ఖండ్లో మైనింగ్ ఉందా, ఛత్తీస్గఢ్, అవన్నీ మినరల్ రిచ్ సోర్సెస్, రూర్కీ ఆఫ్ ఇండియా అంటాం కదా. కానీ ఎప్పుడు చూడు నక్సలిజము ఇష్యూస్, బ్యాక్వర్డ్నెస్ ఇవన్నీ ఉండే. అప్పుడు సుప్రీంకోర్టు దొబ్బి పెడితే 2016లో కంపా ఫండ్ అని తీసుకొచ్చారు. ఈ నెట్ వాల్యూని తీసుకుపోయి ఏం చేస్తారంటే కంపాలో పెడతారనమాట. కంపాకి కూడా ఎక్సెప్షన్ ఉంది. ఏంటి? గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని. చదువుదాం అదేంటి గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. అది కూడా ఖచ్చితంగా వచ్చే ఏరియా అనమాట. ఎందుకంటే ఇవంతా ఇంటర్లింక్. ఇప్పుడు గవర్నమెంట్ అయినా చూద్దాం, మనకు ఓపెన్ సీక్రెట్ ఏం తెలుసు? ఒక సీఎం అవుతున్నాడు అంటే, సీఎం కాదు ఎమ్మెల్యేనే తీసుకుందాం, వాడు వెనక ఫండింగ్ పెట్టేవాడు ఒకడు ఉండాలి. మరి అలాంటి సీఎంఓ పిఎం అవ్వాలంటే ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వాడిని ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తారు. అప్పుడు రియల్ పవర్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నీకు రుణమాఫీ చేస్తే ఏమో ఇంత కాంట్రవర్సీ జరుగుతుంటే ఎవ్రీ ఇయర్ రైట్ ఆఫ్ చేస్తున్నారు కదా. బ్యాంకులకు రైట్ ఆఫ్ చేస్తున్నారు. బ్యాంకులకు రైట్ ఆఫ్ ఎందుకు చేస్తున్నారు? మీరు కార్పొరేట్ ట్యాక్స్ మళ్ళీ తగ్గిస్తున్నారు. మీరే బిజినెస్ వాడిని కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి లీగల్గా చేస్తున్నారు. రైట్ ఆఫ్ లోన్ ఎవరు తీసుకున్నారు? కార్పొరేట్ వాడే ఎక్కువ తీసుకుంటాడు. ఒక ఫార్మర్ వెళ్తే ఇస్తాడా? బిజినెస్ మ్యాన్ వెళ్తే ఇస్తాడా? వాడికే ఇస్తాడు. అక్కడ కూడా లోన్ మాఫీ చేస్తున్నారు. అంటే వాడు కట్టేది తగ్గించారు, వాడు బ్యాంకులకి తిరిగి ఇవ్వాల్సిన అప్పుని అంత ఫేవర్ మీరు చేస్తున్నారు కదా. ఇలాంటివన్నీ చూసే క్రోనిక్ క్యాపిటలిజం అలాంటివి వచ్చిందన్నమాట. వాళ్ళకి డబ్బుల పరంగా ఓకే మీరు ఇవన్నీ చేస్తున్నారు, బట్ ల్యాండు, ఇప్పుడు ఒక ఫార్మసిటీకి మొన్న లగచర్ల ఇన్సిడెంటే తీసుకున్నాం, వాడు పెడతా అంటే ఎంత గొడవ అయింది. ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకుంటే ఇంకోటి తీసుకుంటేనే జనాల్లో అపోజిషన్ రాదు. వాళ్ళ లైవ్లీహుడ్ని పోగొడితే అప్పుడు జనం తిరగబడతారు ఎప్పుడైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు, వాళ్ళ తాత ముత్తాతలు సంవత్సరాల నుంచి, మీరు వచ్చి ఎట్లా మారుస్తారు వాళ్ళని? అందుకే అలాంటివి పోయినా జనం ఎక్కువ క్వశ్చన్ చేయరు, ఎందుకంటే జనాలు ఎవరిది వాళ్ళకు ఉంటుంది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళకి ఏంటి నెక్స్ట్ డ్యాములు కట్టేటప్పుడు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు ఏం జరుగుతున్నాయి ఇవన్నీ. అందుకని ఫారెస్ట్ నాన్ ఫారెస్ట్గా మార్చేటప్పుడు మీరు ఎంత పోతుందో అంత డబ్బులు కట్టండి. అట్లాగే ఆ డబ్బులతో ఏం చేస్తారంటే మీరు అఫారెస్టేషన్ చేయండి. అంటే మళ్ళీ కొత్తగా ఎంత ఏరియా అయితే పోతుందో అంత ఏరియాని మీరు రీక్రియేట్ చేయండి అని చెప్తుంది. అర్థమైంది నేను చెప్పేది? అర్థమవుతుందా? నువ్వు ఎంత ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నావు, అక్కడ ఆ ల్యాండ్ని పోయి మొత్తం క్లియర్ చేయాలి. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు క్లియర్ చేసేసావు. ఆ 10 ఎకరాలలో ఎన్ని ఫారెస్ట్లు ఉండొచ్చు, ఎన్ని యానిమల్స్ ఉండొచ్చు? టైగర్స్ ఉండొచ్చు, లైన్స్ ఉండొచ్చు, స్నేక్స్ నువ్వు భయపడుతున్నావు, కానీ అది కూడా బయోడైవర్సిటీ ఒక పార్ట్ కదా, ఫుడ్ చైన్. అది కూడా లేకపోతే కప్పలన్నీ ఎక్కువ అయిపోతాయి, చైనా డిస్టర్బ్ అవుతుంది కదా. ఇది నేచర్ బ్యాలెన్స్ చేసుకుంటుంది దానికి. అవన్నీ పోతాయి. అలా కాకుండా వెట్లాండ్స్ ఎన్ని పోతాయి, మ్యాంగ్రూవ్స్ ఏమైనా ఉంటే మ్యాంగ్రూవ్స్ ఎన్ని పోతాయి, ఇవన్నీ లాసే కదా. సో ఎంతైతే లాస్ అవుతుందో దాన్ని ఎస్టిమేట్ చేయాలి. చేసి నువ్వు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడం వల్ల ఇంత నష్టపోతున్నారు అని చెప్పి రాయాలి. కొన్ని దగ్గర ఏంటి ప్రజలు కూడా నష్టపోవచ్చు, వాళ్ళ ఇల్లులు కూడా మార్చి ఇప్పుడు డ్యామ్ కడుతున్నావు, అక్కడ ఏం చేస్తావు? ఆ జనాల్ని వేరే దగ్గరికి తరలిస్తావు కదా. పోలవరం కడుతున్నావు, అక్కడ నేను డ్యామ్ కడతా మీరు ఈడే ఉండంటే మునిగిపోతాయి ఇల్లులన్నీ. కాబట్టి అక్కడి నుంచి తీసేసి వాళ్ళు రీలొకేట్ చేయాలి ఎక్కడో ఒక దగ్గర. వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చి ఏం చేసుకుంటావు నాకు అనవసరం, బట్ నువ్వైతే వాళ్ళకి ప్రాపర్గా చూపించాలి కదా. అవన్నీ ఏంటి? రీహాబిలిటేషన్ ఇవన్నీ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్లో వస్తాయి. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013. అది ఎవరు తీసుకొచ్చారు? మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో తీసుకొచ్చింది, అంటే యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇది ఎప్పుడు వచ్చింది? దాదాపు లాంగ్ లాస్టింగ్ అనమాట. బ్రిటిష్ గవర్నమెంట్లో 1895లో తీసుకొచ్చారు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. కొంచెం ఇవన్నీ ఇంటర్లింకింగ్గా చదివితేనే అర్థమవుతుంది. ఏదో లా వరకు చదివినామంటే ఇదిగో ఎప్పుడెప్పుడు పోవాలని చూస్తే క్లారిటీ ఉండదు. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్లో అప్పుడు ఏం చేశారు? ఫస్ట్ మనకు డల్హౌసీనే కదా అప్పుడు రైల్వే లైన్స్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్. అప్పుడు దాకా వాళ్ళు దోచుకుపోతున్నారు, అది కరెక్టే, కానీ డైరెక్ట్గా మన ఏరియాలోకి కూడా ఇన్వాల్వ్ అయిపోయారు అప్పుడు. అంటే ఇలాంటివి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ ఆ ఉద్దేశంతో వాళ్ళు చేయలేదు, మనకు ఆ విషయం తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పబ్లిక్ పర్పస్ అని పేరు చెప్తే చాలు ఏదైనా తీసుకోవచ్చు అనుకున్నట్టుగా వాళ్ళు రూల్స్ మార్చేసినారు. ఇప్పుడు నువ్వు తీసుకోవచ్చు అనుకుంటే ఏదైనా తీసేసుకుంటావా? మరి మేమేం అవ్వాలి?
మాకు కరెక్ట్గా చూపించాలి కదా. మాకు ఇన్ని రోజులు అక్కడ చేపలు పట్టేవాడే ఉన్నాడు, ఆ చేపలు పట్టుకొని బతికేవాడు, ఇప్పుడు అది పోయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావు. నేను వేరే దగ్గరికి ఇప్పుడు ఎక్కడో శంషాబాద్లో బతికేవాడు నెలకు 5,000 ఖర్చు అవుతుంది, హైదరాబాద్లో వచ్చి బతుకుంటే 15,000 అవుతుంది. మరి ఎవరిది ఇది బర్డెను? నువ్వు ప్రాజెక్ట్ కట్టుకోవడం వల్ల నేనెందుకు సఫర్ అవ్వాలి? కాబట్టి నువ్వేం చేయాలి, నాకు ప్లేస్ చూపించాలి, నాకు లైవ్లీహుడ్ చూపించాలి. నా ఆస్తి మోర్ ఓవర్ ఏంటి, ప్రాపర్టీకి సెంటిమెంట్స్ ఎక్కువ. తాతలు ముత్తాతలు ఎవరు వదులుకుంటాడు? వీటన్నిటికీ ఒక కాంపన్సేషన్ ఇవ్వాలి కదా. అలా లేకుండానే వాళ్ళు 150 సంవత్సరాలు గడిపేశారు ఆ యాక్ట్. కానీ ఎల్ఆర్ 2013 మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ తీసుకొచ్చింది. అప్పుడేంది, బీజేపీ అపోజిషన్లో ఉండింది, బీజేపీ సపోర్ట్ చేసింది ఆ బిల్ పాస్ అయింది. కానీ బీజేపీ నెక్స్ట్ 2014లో గవర్నమెంట్లోకి వచ్చింది, ఎన్డీఏ వచ్చిన తర్వాత ఏం చేసింది, ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే దానికి అమెండ్మెంట్స్ చేసింది. అప్పుడు స్టార్ట్ చేశారు అనమాట, అందరు మీరు క్రోనీ క్యాపిటలిజం, మీరు క్యాపిటలిస్టులకి వ్యాపారవేత్తలకు అంతా సపోర్ట్ చేసేటట్టు ఇస్తుంది అంటే ఈ కాంపన్సేషన్ అవన్నీ తగ్గించి అవ్వలేదు. ఎందుకంటే అప్పుడు కొత్తగా వచ్చింది కదా బీజేపీ, లోక్సభలో మెజారిటీ ఉంది కరెక్టే, బట్ రాజ్యసభ ఏంటి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే అప్పటికే స్టేట్స్లో ఏంటి యూపీఏ వాళ్ళే ఉన్నారు, సో అక్కడ బిల్లు పాస్ అవ్వట్లే. అది స్టేట్ లెజిస్లేషన్ అనుకో, పెద్ద లెజిస్లేటివ్ కౌన్సిల్ పెద్ద విషయం ఏమి ఉండదు, మహా అయితే 3 నెలలు, నెక్స్ట్ టైం 1 అంటే మాక్సిమం 4 నెలలు ఆపగలిగి ఉండేది. బట్ బిల్ అయితే పాస్ అయ్యేది, అక్కడ అట్లా కాదు కదా, మళ్ళీ పోవాలి, మళ్ళీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తుంది, మళ్ళీ అవ్వలేదు. అలా పెట్టి వదిలి ఇంక ఇట్లా కాదని చెప్పి లాస్ట్కి అది విత్డ్రా చేసుకుని మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో ఉన్నది ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేసింది. ఇవన్నీ ఏంటి, ల్యాండ్ అంటే రిమైనింగ్ అన్ని ఏరియాస్లో, బట్ వీటికన్నా సెన్సిటివ్ కదా ఫారెస్ట్ అంటే. మరి దీని పరిస్థితి ఏంటి, దానికోసం స్పెషల్గా తీసుకొచ్చారు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. అప్పుడు నువ్వేం చెయ్యాలి అని చెప్పారనమాట, ఇలా నువ్వు ఒక ఫండ్ క్రియేట్ చేయి, ఆ డబ్బులు ఇవ్వు, ఎందుకంటే నాకు తీసుకున్నావు నువ్వు డబ్బులు, అది సెన్సబులే కదా. డబ్బులు తీసుకొని దాంతో ఏం చేస్తాను, నేనేం నా ఆనందం కోసం పెట్టుకోవట్లే ఆ డబ్బులు, దాంతో మళ్ళీ కొత్తగా రీక్రియేట్ చేస్తా. ఈ పంచాయతీ ఏంది అసలు, ఫస్ట్ ఆడ ఇవ్వడం ఎందుకు, పోయి మళ్ళీ ఇంకో దగ్గర కట్టడం ఎందుకు? నువ్వు ఒరిజినల్గా ఉన్నదైతే ఒరిజినల్గా తేలేవు కదా, బట్ పేపర్స్ మీద ఉంటుంది అనమాట అట్లా. సరే 2023లో మళ్ళీ అమెండ్మెంట్ చేసినారు. ఏం చేస్తుంటే ఇంత రిస్ట్రిక్టెడ్గా ఉంటే కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. నక్సలిజం ఉంటుంది, ఎందుకు వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, వాళ్ళకి స్కూల్స్ ఇలాంటివన్నీ ఉంటే జనాల్లో మొబిలైజేషన్ పెరుగుతుంది. ఈ మధ్యన ఒక సినిమా చూసిన, ఏం సినిమా అంటే అది సింధూరం అనుకుంటా, కొత్త సింధూరం, పాత సింధూరం కాదు, అప్పుడు కృష్ణవంశీ సింధూరం కాదు, కొత్త సింధూరం. అక్కడ చెప్తుంటాడు ఒక మావోయిస్ట్కి ఒక ఒక అమ్మాయికి జరుగుతుంటుంది కాన్వర్సేషన్, మేము ఇవి తెచ్చాము అవి తెచ్చాము అన్నీ చెప్తుంటే, కానీ అవి చేయాల్సింది ఎవడి పని, ప్రభుత్వం పని. ఆ భరోసా ఎవరు కల్పించాలి, ప్రభుత్వం కదా కనిపించాలి, మీరు ఎందుకు చేస్తున్నారు అవన్నీ? బాగా ఉంటుంది ఆ కాన్వర్సేషన్, ఒకసారి చూడు నీకు అర్థమవుతుంది. అంటే అవన్నీ ఎందుకు వస్తున్నాయి, నక్సలిజం కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఇంకొకటి విషయం ఎందుకంటే మీరు సరైన గవర్నమెంట్ సర్వీసెస్ అక్కడ అందించట్లేదు. చదివిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకే మెచ్యూరిటీ వస్తుంది కదా. మీరు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఇస్తే అసలు ఇలాంటి విషయాల వైపు వెళ్ళరు కదా. ఐటీ సెక్టార్ వచ్చిన తర్వాత ఇండియా ఎంత డెవలప్ అయింది, ముందు ఎలా ఉన్నింది, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల. అట్లాగే రోడ్ వైడనింగ్స్ అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నువ్వు పెడుతున్నావు అడేమో ఇవ్వని అంటున్నా, మామూలుగా రోడ్ వైడింగ్ చేస్తేనే కోట్లు అడుగుతారు, నేషనల్ హైవేస్ పక్కన రోడ్లు అడ్జస్ట్మెంట్. అలాంటి వీడు ఇంకా సెన్సిటివ్గా అవుతుంది. ఇంటర్నేషనల్ బార్డర్స్ ఇంకా చైనా అయితే లేస్తే కడతా ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ లేదు ఇది ఫారెస్ట్ నేను పోనంటే ఎవరికి నష్టం, నీకే నష్టం. ఇట్లాంటి చాలా ఇష్యూస్ అన్నీ జరుగుతుంది. అందుకని ఏం చేసిందంటే ఆ 3 విషయాలకి ఎక్సెప్షన్ ఇచ్చింది. నక్సలిజం ఏరియాల్లో, రోడ్ వైడనింగ్ ఏరియాల్లో, ఇంటర్నేషనల్ బౌండరీస్ దగ్గర ఇలాంటి రూల్ ఏం పట్టించుకోము అని చెప్పింది. అంటే నువ్వు వాడేమి వాల్యూ గట్టు అఫర్ ఇవన్నీ ఏం లేదు, ఎందుకంటే అక్కడ నేషనల్ ఇంపార్టెన్స్, సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ కదా అని చెప్పి 2023లో ఇంకొంచెం దాన్ని లూజ్ చేసింది అనమాట. ఇంకా ఈ ఫండ్ ఇస్తా అంటున్నారు. మరి ఆ ఫండ్ ఏంది, అది ఎవడు మేనేజ్ చేస్తాడు, ఎవరి దగ్గరికి పోతుంది? ఇప్పుడు నిజమే బిజినెస్ వాడు కరెక్ట్గానే ఉన్నాడు అనుకుందాం, బిజినెస్ వాడు డబ్బులు ఇచ్చినాడు, మరి ఇచ్చింది గవర్నమెంట్ కదా, మరి గవర్నమెంట్ నువ్వు లెక్కలు చెప్పాలి కదా, ఇష్టపడకుండా డబ్బులు తీసుకుంటే. అందుకని నువ్వు చెయ్యట్లేదు అని చెప్పి చాలా గొడవ అయింది. అప్పుడు ఒరిస్సాలో అయితే వాళ్ళ దగ్గర ఏమో చేస్తున్నారు, వాళ్ళు ఫండ్ ఇచ్చినారు, కానీ వాళ్ళ లోకల్ వాళ్ళకి ఏమి ఇవ్వలేదంట. మోర్ ఓవర్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చినప్పుడు తిట్టింది సుప్రీంకోర్టు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కంపా తీసుకొచ్చారు. కంపా ఫండ్స్ ఇప్పుడు కూడా ఉంటాయి కదా, మనకు బడ్జెట్ వచ్చినప్పుడల్లా రెవెన్యూ డెఫిషియెంట్ అవి ఇవి చెప్పిన తర్వాత కంపా ఫండ్స్ ఏంటంటే 90% స్టేట్స్కి 10% సెంటర్కి తీసుకుంటుంది వచ్చిన దాంట్లో. ఇదేంటంటే కంపన్సేటరీ అఫారెస్ట్ ఫండ్ మేనేజ్మెంట్, కంపా CAM ఫండ్ మేనేజ్మెంట్. ఫండ్ ఎలా మేనేజ్ చేయాలి అని ఉండాలి, అట్ ది సేమ్ టైం దానికి అథారిటీ ఉండాలి కదా, అది ప్లానింగ్ అథారిటీ. అందుకే కంపా అంటున్నాం. యాక్ట్ CAF యాక్ట్ క్లారిటీ ఉంది కదా. అంటే ఈ 3 చూస్తే దగ్గర ఒకేలాగా ఉన్నాయి.
ఒకదానికొకటి ఎక్స్టెన్షన్. ఇంకొక రివల్యూషనరీ స్టెప్ ఏంటంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఈ 2016 ఇదేంటంటే ఒక రకంగా నేను చదివింది భూ యాజమాన్య హక్కులు అనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎన్నో తరాల నుంచి మీ తాతలు ముత్తాతల తరం నుంచి నువ్వు అడవుల్లోనే ఉన్నావు. అడవుల్లో ఉండేవాడికి ఇది డెమోక్రసీ, ఇక్కడ ఓటు వేయాలి, ఆర్టికల్ 320 ఇవన్నీ తెలుసా? వానికి అసలు భాష కూడా తెలియదు. చెప్పాలంటే ఇండియాలో కొన్ని లక్షల భాషలకి ఇప్పటికీ స్క్రిప్ట్ లేదు. మాట్లాడుతున్నారు బట్ అది స్క్రిప్ట్ లేదు. వాళ్ళకైనా స్క్రిప్ట్ లేదు కదా. అలాంటప్పుడు మరి వాళ్ళు అక్కడే బతుకుతున్నారు కదా, వాళ్ళని పంపించే రైట్ మీకు ఎవరు ఇచ్చారు అసలు? అప్పుడు ఏం జరిగేదంట, వీళ్ళేమో వాళ్ళు ఆడే బతుకుతా తేనె అలాంటివి ఉంటాయి కదా ఫారెస్ట్ ప్రొడక్ట్ బయటికి తీసుకొచ్చి అమ్ముతుంది. ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు పోయి నువ్వు అమ్మకూడదు అని చెప్పి 1 లోపల వేయడాలు ఇవన్నీ అంటే ఇల్లీగల్. అందరూ మంచిగా ఉండాల్సిన అవసరం. ఇప్పుడు ఎన్కౌంటర్ కూడా ఉంది, దాన్ని నెగిటివ్గా వాడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లాగే ఇది కూడా వాడుతుంటే అసలు ఇదంతా కాదని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు బతుకుతున్నారు కదా, మీరే బతకండి, మీకే రైట్ ఉంది అక్కడ, కానీ ఓనర్ మీరు కాదు, ఓనర్ గవర్నమెంటే. ఎందుకంటే ఇది ఫారెస్ట్ కదా, మీ తాతో వాడి తాతో సొమ్ము కాదు, ఇది ప్రభుత్వ ఆస్తి. కానీ దాని మీద సాగు హక్కులు, పొసెసివ్ రైట్స్ మాత్రం మీకు ఉంటాయి. మీరు ఇంకొకటి కూడా అది ఇవ్వలేరు. మళ్ళీ మీరు ఇచ్చినా సరే అది గవర్నమెంట్ దృష్టికి వచ్చింది అనుకో, అక్కడ ఒక కమిటీ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఎక్కువ డీటెయిల్గా ఉంటుంది ఇంకా యాక్ట్. ఏజెన్సీ ఏరియాస్ కొనకూడదు. అలా కొన్నా అది చెల్లుబాటు అవ్వదు. ఎవడైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అసలు ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసేసుకుంటుంది. నువ్వు ఎందుకు ఇచ్చినావు, నీకు కదా ఇచ్చింది, నువ్వు ఎందుకు ఇచ్చినావు అని తీసుకుంటుంది. ఇది ఎంత ఇది ఒక రకంగా ఇది కరెక్టే. ఇక్కడ వీళ్ళు సైట్ చేసిన ఇష్యూ ఏంది, ఒక ఫారెస్ట్ ఆఫీసర్స్కి వీళ్ళకి ఇష్యూ అని చెప్పినారు. కానీ దీని బ్యాక్డ్రాప్లో ఇష్యూ ఏంటంటే నేను ఒకసారి చూసినప్పుడు నక్సలిజం ఎందుకు వచ్చింది? దున్నేవాడిదే భూమి చట్టాలు లేకపోవడం వల్లే. మన ఎకానమీలో చదివినాం కదా, జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, ఇన్ని సిస్టాలు ఉంటే లాస్ట్కి ఏమయ్యారు, మొత్తం పోయి ఎవరి చేతిలో ఉంది? జమీందార్ చేతుల్లోనే ఉంది. వాడు జమీందార్ అవుతాడు, ఇంకోటి అయితే ఎవడైనా అవ్వని. బ్రిటిష్ వాడు పోయిన తర్వాత ఏమయ్యారు, మన దాంట్లో ఎవడైతే హెడ్ ఉన్నాడో అప్పర్ వాడే పట్టుకున్నాడు. దీనికోసం ఏం చేశారు, మళ్ళీ అప్పుడు మనము ఆర్టికల్ 31 తీసుకొచ్చాం, రైట్ టు ప్రాపర్టీ. అన్ని ఇంటర్లింక్ అవుతున్నాయి, అబ్జర్వ్ చేయాలి, ఎకానమీ పాలిటీ అని. 31 తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, వాళ్ళు ప్రాపర్టీ మాది అనుకున్నారు. కానీ ఏంటి, అప్పుడే గవర్నమెంట్ 9th షెడ్యూల్ తీసుకెళ్ళి జ్యుడిషియల్ రివ్యూ కింద లేకుండా పెట్టింది, ల్యాండ్ రిఫార్మ్స్ అని చెప్పి. ఎందుకంటే నేను DPSPని అమలు చేయాలరా అయ్యా అని చెప్పింది. ఎందుకంటే గవర్నమెంట్ కదా నా బాధ్యత, ప్రజలకు నేను ఎడ్యుకేషన్ అన్ని సరిగ్గా ప్రొవైడ్ చేయాలి, ఇవ్వాలి అని. వీళ్ళందరూ ఏమన్నారు, కోర్టుకు పోయినారు. అప్పుడే కదా మనకు శంకరీ ప్రసాద్ కేసు, సజ్జన్ సింగ్ కేసు, గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, ఫేమస్ కేసు. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఐఆర్ కోహ్లో కేసు, వామన్ రావు కేసు. ఇవన్నీ ఎందుకు? ఫారెస్ట్ ప్రాపర్టీ మీదే కదా వచ్చినాయి. ఇవన్నీ వచ్చింది అంటే ఏంటి అంటే జమీందారులు, వాళ్ళకి అగైనెస్ట్గా పోరాడిన వాళ్ళే కదా నక్సలిజం. లాస్ట్కి ఏమైంది, అది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అయింది. ఇప్పుడు టెర్రరిస్ట్ని చంపామనుకో అది బయటోడు, బట్ నక్సలైట్ ఎవరు? మన సిటిజనే. ఇప్పుడు అక్కడ నక్సలైట్ చనిపోయినా మనకే బాధ, పోలీస్ చనిపోయినా మనకే బాధ, ఎందుకంటే ఇద్దరు మన సిటిజన్ కదా. కానీ ఐడియాలజీ డిఫరెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు? దున్నేవాడికి భూమి ఉండాలి, ఒకటి దగ్గర అంత ఎందుకు, ప్రతి ఒక్కడికి ఉండాలి కదా, అప్పుడే ప్రతి ఒక్కడు 4 పుట్ల తింటారని చెప్తున్నారు. సెకండ్ థింగ్ ఏమైంది, భూమి అలా వెళ్ళిపోయే కొద్దీ ఇంకోటి ఏమవుతుందంటే డబ్బున్న కిందకి వెళ్ళిపోతుంది. డబ్బున్నోడు ఏం చేస్తున్నాడు, డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాడు. డిస్క్రిమినేషన్ కాస్త ఏమవుతుంది, అన్టచబిలిటీ అయిపోతుంది. ఆర్టికల్ 17 అన్టచబిలిటీనే మాట్లాడుతుందా, అది కాస్త సోషల్ ఇష్యూ అయి కూర్చుంటుంది. అసలు కొన్ని దగ్గర టెంపుల్ ఎంట్రీ మూమెంట్ జరగడానికి పెద్ద పెద్ద యుద్ధాలే చేశారు. వైకోం సత్యాగ్రహ కానీ, పొట్టి శ్రీరాములు నెల్లూరు మూలాపేట టెంపుల్ కానీ, ఇవన్నీ ఇండియాలో ఫస్ట్ జరిగిన సత్యాగ్రహాలు అన్నమాట. ఎందుకు ఇవన్నీ అంటే ఒకటి విధంగా చెప్పంటే ఎకానమీ, పాలిటీ, సోషల్ ఇష్యూస్, ఇంటర్నెట్ సెక్యూరిటీ అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇవన్నీ? నక్సలైట్లు ఎక్కడ ఉంటున్నారు, పోయి జనాల్లోకి వచ్చి తిరుగుతున్నారు. వాళ్ళు పోయి ఫారెస్ట్లో కూర్చుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది ఇదే, ఒక గవర్నమెంట్ వాడికి భయపడిన భూస్వామి నక్సలైట్కి భయపడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారా? వాళ్ళు చెప్పేది జనాలకు మంచి చేయాలని, ప్రభుత్వం చెప్పేది జనాలకు మంచి చేయాలని. మరి ఇద్దరు జనాల్లోకి రాలేకపోతున్నారు. మరి ఎవరు చేస్తున్నారు మంచి? ఇవన్నీ వద్దు. మీరేం చేశారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ తెచ్చారు కదా. ఏది నార్మల్ ల్యాండ్ అయితే ల్యాండ్ సీలింగ్ ఇంతే ఉండాలి, భూగరిష్ట పరిమితి, భూదానోద్యమము, ఆయన ఎవరు వినోబా భావే, పోచంపల్లి, ఇవన్నీ. అట్ ది సేమ్ టైం ఫారెస్ట్ కూడా ఇట్లాగే జరుగుతున్నాయి. కాబట్టి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకురండి అని చెప్పారు. ఈ నక్సలిజము 2005 ముందు చాలా ఉండే. అప్పుడు సిబిఎన్ మీద కూడా బాంబ్ అటాక్ జరిగింది.
అది చేసింది ఎవరు? నక్సలైట్లే. ఎందుకంటే ఈయన ఏం చేసినప్పుడు గ్రే హౌండ్స్ మొత్తం అందరిని ఎలిమినేట్ చేస్తే అది ఇది అని చెప్పి సో వాళ్ళు ఇట్లా అనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన తర్వాత ఒక మేజర్ స్టెప్ ఏం జరిగిందంటే వాళ్ళు పోరాడేది ఎందుకు? ఆస్తి కోసం, అంటే భూమి హక్కు. మీరు ఇప్పుడు దాకా ఏమంటున్నారు? జనజీవన్ శ్రమంతిలో ఒక రండి మేము డబ్బులు ఇస్తామా అవి కాదు కావాల్సింది, వాళ్ళకి పట్టా భూమి కావాలి. సో ఇలా స్టార్ట్ చేశారు అనమాట పట్టాల భూమి. అట్లా 2006. ఇది ఏంటంటే ఇంకో రకంగా చెప్పండి, ఎస్సీ ఎస్టీలకి డ్వెల్లింగ్ రైట్స్ ఇవ్వడం. అంటే అక్కడ తవ్వుకుని అదే చెప్పాను కదా, సాగు హక్కులన్నీ వాళ్ళకే ఉంటాయి. అలా ఏది చెప్పినా ఈ రైట్స్ కిందకే వస్తుంది. ఇంకా జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి ఫారెస్ట్ పాలసీ ఏంటి 33% పెంచండి, అట్లా ఫారెస్ట్ రూల్స్ ఇవన్నీ నార్మలే. బట్ ఇవైతే క్లారిటీ ఉన్నాయి కదా. వైల్డ్ లైఫ్ ఏం చెప్పినా, యానిమల్స్ చెప్పినా, తర్వాత ఏంది వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడా, తర్వాత ఏం చెప్పా, బయోడైవర్సిటీ గురించి చెప్పా, ఫారెస్ట్ ఏం చెప్పా, కొలోనియల్ పీరియడ్ 1927 ఫారెస్ట్ యాక్ట్ చెప్పాం. తర్వాత ఫారెస్ట్ కన్జర్వేషన్ కాపాడాలి, ఎందుకంటే నువ్వు నాన్ ఫారెస్ట్గా మారుస్తున్నావు 1980. తర్వాత రీసెంట్గా 2023లో దానివల్ల కొన్ని ఏరియాస్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి 2023కి తీసుకొచ్చాం. వాళ్ళే కాకుండా డ్వెల్లింగ్ రైట్స్ ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? అక్కడ ఉన్న వాళ్ళకి. అదే ఏంటి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. కంపా కూడా వచ్చింది. కంపా 2016లో వచ్చింది. కంపా ఫారెస్ట్ కన్జర్వేషన్ రెండు ఒకటే కదా, రెండు కాపాడుతుంది. అది డబ్బులు ఇచ్చి కాపాడితే ఏముంది, ఇంకోటి ఏముంది. ఇతను ఉన్నాడు కదా, ఆయన ఏంటి అంబానీ వాళ్ళ కొడుకు, మొన్న ఏదో పెళ్లి జరిగింది కదా పెద్ద ఆయన, వాంతారా అని చెప్పి ఒకటి పెట్టారు. వంతారానా అని చెప్పి అట్లాంటి ఏంటంటే ఇదే అనమాట. ఇక్కడ సేమ్ దీనికి ఇచ్చిందే. కంపాలో ఏం చేయాలి, నువ్వు డిపాజిట్ చేయాలా. ఫండ్ డిపాజిట్ చేసేయాలి. ఒకటి కండిషన్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టాం. ఏంటంటే నువ్వు ఇప్పుడు 5 ఎకరాల్లో నువ్వు పండించినాను ఇంత చెప్పినావు, మినిమం 5 ఎకరాలు అనమాట. ఎకరాకి 5 హెక్టార్లు అనుకుంటా, 5 హెక్టార్లు. హెక్టార్ అంటే 2.5 ఎకరాస్, 10,000 స్క్వేర్ మీటర్స్, కిలోమీటర్స్ కదా మీటర్స్. అంత ఏరియాలో 11 మినిమం. ఇప్పుడు నేను అంతా చేస్తాను 2 మొక్కలు 3 మొక్కలు వేస్తే సరిపోదు కదా, 1100 ఈజీగా నాటాలి. అంటే 5,500 వరకు అవుతాయి అనుకున్నా. మినిమం అంత ఉంటే అప్పుడు గవర్నమెంట్ నువ్వు ఎంత చేసావో దాన్ని బట్టి నీకు సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట. అదే గ్రీన్ క్రెడిట్ అంటే ఆ సర్టిఫికేట్లో నీకు ఎన్ని క్రెడిట్స్ అని ఇస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఆ సర్టిఫికేషన్ ఉందనుకో, నువ్వు కంపా ఫండ్ కట్టనవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాడు ఎవడైనా, నేను ఒకడికి డబ్బులు ఇచ్చి వాడు చేస్తున్నాడో లేదని మళ్ళీ నేను తిట్టించుకోవడం ఎందుకు అనుకొని ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కింద నేనే అడవిని పెంచుకుంటా కదా. నిన్న తెలంగాణలో కూడా ఎవడో ఒకతను ఇట్లాగే చేసింది. అంటే అది చూపించి ఏం చేస్తారంటే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు. సో ఈ కంపా ఫండ్ కట్టరు అనమాట. ఏదైతే ఏముంది మొత్తానికి అఫారెస్టేషన్ చేస్తున్నారు కదా అని గవర్నమెంట్ కూడా వదిలేసింది. సరే, ఇక్కడ దాకా ఏమైంది, వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడా. వైల్డ్ లైఫ్ ఎక్కడుంది? యానిమల్స్ గురించి మాట్లాడా. ఇప్పుడు ఎన్జిటి న్యూ కాన్సెప్ట్ అనమాట. ఎన్జిటి ఏంటంటే నువ్వు ప్రతి దగ్గరికి వెళ్తావు, కోర్టుకి వెళ్ళావు అనుకో, ఒక సివిల్ ప్రొసీజర్ కోడ్ అని, క్రిమినల్ ప్రొసీజర్, ఇలాంటి ఒక కోడ్ పద్ధతి పాడు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అంత టైం లేదు కదా. ఇప్పుడు అక్కడ పొల్యూషన్ కలుస్తోంది, మొత్తం అంత పాడైపోతుంది. భోపాల్ గ్యాసే ఉంది సపోజ్ తీసుకుందాం, గ్యాస్ మొత్తం పైకి పోతుంటే నువ్వు చెప్పు, నీ ఆర్గ్యుమెంట్స్ వింటా, నువ్వు చెప్పు, ఇవన్నీ వినరు. దానికి ఏం చెప్పారంటే ఇది ఇంకొక ఎగ్జాంపుల్గా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే సహజ న్యాయ సూత్రాలు. ఇప్పుడు నువ్వంటే ఇప్పుడు కోడ్ రాసుకున్నావు, పెట్టుకున్నావు, ఇవన్నీ జరగాలి. మరి అంతకుముందు ఎవరు రాసినాడు ఇవన్నీ? అసలు 1860లో కోడ్ యూరోప్ వీళ్ళు వచ్చి చెత్త చేయకముందు మన ఇండియాలో అసలు లేదు కదా. రాజు చెప్పిందే శాసనం, ఆయనే లెజిస్లేటివ్, ఆయన ఎగ్జిక్యూటివ్, ఆయనే జ్యుడిషియరీ చెప్తున్నాడు. మరి ఆయనకి ఎవరు చెప్పినాడు? కోర్స్ ఆయన మన వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు. హిందూస్ అయితే మన స్పిరిచువల్ లీడర్స్, కానీ ముస్లిమ్స్ అయితే వాళ్ళ సూఫీ ఎవరో ఒకరు తీసుకుని బట్ చేశారు కదా. మరి ఎట్లా వచ్చాయి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద పోతున్న వాళ్ళకైనా దెబ్బ తగిలి లేపండి అని దానికి ఒక చట్టం దానవసరంలో, మనిషిగా బిహేవ్ చేసి ఎవడైనా చాలు. అట్లా రీజనబుల్నెస్ ఉండాలి, అక్కడ ఫెయిర్నెస్, ఈక్విటబుల్నెస్ ఇలాంటివన్నీ ఉన్నాయా లేదని చూసి జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. అది ఎన్జిటి. ఇది ఫస్ట్ టైం ఎవరు న్యూజిలాండ్ వాళ్ళు తీసుకొచ్చారు, తర్వాత ఇండియానే తీసుకొచ్చింది అనమాట. అంటే అంత ప్రోగ్రెసివ్గా ఇండియా ఆలోచిస్తోంది. యాక్చువల్గా యూపీఏ గవర్నమెంట్ అప్పుడు కొన్ని మంచి లాస్ కూడా వచ్చాయి. అందరూ అంటారు కానీ మన్మోహన్ సింగ్ అది ఇదని, బట్ ఆయన బాగా చేశారు కొన్ని యాక్షన్. ఇప్పుడు ఎంఆర్ఐకి ఇప్పుడు ఇది లేకపోతున్నారు కదా, అది యూపీఏ గవర్నమెంట్లోనే వచ్చింది. 123 అగ్రిమెంట్ అది లేకపోతే అసలు న్యూక్లియర్ డీలే లేదు ఈరోజు ఇండియాలో. అప్పుడు పవర్ కట్స్ ఎలా ఉండేవి, వారానికి కనీసం 12 గంటలు కూడా కరెంట్ ఉండేది కదా, బట్ ఇప్పుడు అలా లేదు కదా. సరే, ఇప్పుడు ఎన్జిటి ఏం చెప్తుంది? ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎన్జిటి బెంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మొత్తం 5 బెంచ్లు ఉన్నాయి. ఢిల్లీ కనిపెడతారు, చెన్నై కనిపెడతాము, భువనేశ్వర్ కనిపెడతాము, బట్ ఇక్కడ కనిపెట్టలేనివి 2. సరే, మధ్యలో కూడా కనిపెడతాం, భోపాల్ ఏమవుతున్నారు, ఇటు సైడ్ పూణే. ఈ 2 కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది, అది ఉంటుంది. నెక్స్ట్
ఈ ఎన్జిటి తెచ్చారు అంటే నువ్వు ఆల్రెడీ వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడినావు కదా, ఫారెస్ట్ 27 యాక్ట్ 72 యాక్ట్ చేయదు, 2 రివర్స్ నెంబర్ చూడు. 27 చెయ్యదు, కానీ 27లో ఒక యాక్ట్ గురించి మాట్లాడుతుంది ఫారెస్ట్లో, అదే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. దాని గురించి ఎందుకంటే నువ్వు వాడు మాట్లాడేది అదే కదా, ఫారెస్ట్ కన్జర్వ్ చేయమనే కదా, నాన్ ఫారెస్టెడ్ ల్యాండ్ కదా. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ దేని గురించి మాట్లాడుతుంది, నాన్ ఫారెస్ట్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇది ఫారెస్ట్ కాదు, కాబట్టి ఎన్జిటి చూస్తుంది. 72 ఏంటంటే 72కి ఒక ఎక్సెప్షన్ ఉంది. 72 దేని గురించి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యానిమల్స్ గురించి మాట్లాడుతాను. కానీ ఇక్కడ నేనేం మాట్లాడతా, బయోలాజికల్ డైవర్సిటీ గురించి నేనే మాట్లాడతాను. ఫ్లోరా అండ్ ఫానా ఈ రెండు నేను చూస్తా. సో ఈ 2 ఎక్సెప్షన్స్ అనుకోండి. సో 2 లాస్ నీకు వచ్చేసాయి. ఇంకొక లా ఏంది, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ అని చెప్తున్నాం అంటే పర్యావరణానికి సంబంధించింది. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. నెక్స్ట్ పొల్యూషన్, ఇది గుర్తు రావాలంటే గంగా యాక్షన్ అంటే ఏమంటారు, గంగలో వాటర్ అంతా కలిసిపోతుంది, పొల్యూటెడ్ వాటర్ అంతా, తాజ్మహల్ పాడైపోతుంది అని చెప్పి ఎన్జిటీని తిట్టింది. మళ్ళీ బాబా రామ్దేవ్ ఎవరో ఆయన పోయి యోగా చేసి ఆ రోజంతా పాడు చేశాడని పోయి డబ్బులు కడతావా నువ్వు పెడతావా అని చెప్పి ఫైన్ వేసింది. అంటే ఎన్జిటి కంపన్సేషన్ అడుగుతుంది, నష్టపరిహారం డబ్బులు ఫైన్ ఇది ఇస్తుంది. ఎందుకు మన ఏపీ కూడా కట్టింది 3600 కోట్లేమో కట్టింది ఎన్జిటికి. అట్లా సరే, దీని మీద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. వాటర్ యాక్ట్ ఎప్పుడు 74లో వచ్చింది. ఎయిర్ యాక్ట్ ఎప్పుడు 81లో వచ్చింది. వాటర్ సెస్ యాక్ట్ ఏంది 3 ఏళ్ళకి 1974 నుంచి 77కి వచ్చింది. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అప్పుడు ఏం చేశారంటే 1991, ఎవరి టైం మన పివి నరసింహారావు గారి. ఆ టైంలో వర్షిప్ యాక్ట్ కూడా వచ్చింది గుర్తుంటే. బాబ్రీ మసీద్ అల్లర్లు, అబ్బో ఇండియాలో ఎన్ని జరగాలి అన్నీ జరిగిన ఆ టైంలో. అప్పుడు లేస్తే భారత్ బంద్లు ఉండేవి, కమ్యూనిస్ట్ లేస్తే పగలగొడతా ఉంటారు. అందుకే ఇదే మనం ఫండమెంటల్ డ్యూటీలో కూడా చదువుతాం, మన మాన్యుమెంట్స్ మనమే కాపాడాలి, మన ఆస్తి మన కాపాడాలి. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అంటే నువ్వు బస్సులు పగలగొట్టి అయినా చేయొద్దు, కొట్టినామంటే నీ మీద ఫైన్ వేస్తుంది. అంతకుముందు అట్లా లేదనమాట. ఇట్లా మొత్తం ఇక్కడ ఒక యాక్ట్, ఇక్కడ ఒక యాక్ట్, ఇక్కడ ఒక యాక్ట్, ఇక్కడ 3 వేసుకుందాం, ఇక్కడ ఒకటి, అంటే 1 2 3 6 7 మొత్తం 7 యాక్ట్స్ చూస్తుంది ఎన్జిటి. ఇది ఎన్జిటి గురించి మనకు ఉండాల్సిన క్లారిటీ. ఇక్కడ ఎన్జిటిలో మనం ఏమున్నాం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడాం. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం మాట్లాడుతుందో చూడాలి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న ఇష్యూస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏపీలో మొన్న కోవిడ్ టైంలో అనుకుంటాం విశాఖపట్నంలో ఎల్పిజి స్టెరైల్ గ్యాస్ అని ఒకటి జరిగింది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2nd టర్మ్ వచ్చిన తర్వాత ఏపీకి అచ్యుతాపురం సెజ్లో కూడా జరిగింది. చాలా దగ్గర ఫైర్ యాక్సిడెంట్స్, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన గ్యాస్ లీకేజెస్. ఎందుకంటే సెజ్ల్లో ఏంటి, వాళ్ళు స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి కదా, మరి ఫాలో అవ్వకపోతే ఎట్లా. గుజరాత్లో కూడా మొన్న ఒక దగ్గర లీక్ అయింది, ఓలియం గ్యాస్ లీకేజ్, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కానీ ఫస్ట్ దీనికి ఫౌండర్ ఏంటంటే భోపాల్ గ్యాస్. భోపాల్ గ్యాస్ ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మొన్న భోపాల్ గ్యాస్లో జరిగినప్పుడు దాని రేడియేషన్కి చాలా ఎఫెక్ట్ అయ్యారండి. బట్ ఆ వేస్ట్ అంతా ఇప్పుడు వేరే దగ్గర తరలిస్తున్నారు, అందుకని న్యూస్లో ఉంది భోపాల్ గ్యాస్. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎన్విరాన్మెంట్ అంటున్నావు, మళ్ళీ వాటరు ఎయిర్ కూడా ఉంది, ఇక్కడ క్లారిటీ మిస్ అయితే పోతాం. వాటర్ అన్నాను కానీ నేను గ్రౌండ్ వాటర్ అనలేదు. వాటర్ భూమి మీద ఫ్లో అయ్యేది ఉంటుంది, లోపల ఫ్లో అయ్యేది ఉంటుంది, పైన పోయేది రివర్స్లో ఉంటుంది. మనం బోర్ వేస్తే వచ్చేది రివర్లోనా కాదు, గ్రౌండ్ వాటర్ కదా. సో 2 తేడా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ మనకు అగ్రికల్చర్ దగ్గర కూడా మాట్లాడతాం. నిజాన్ని చెప్పండి, ఈ ఎన్విరాన్మెంట్ క్లారిటీగా ఉంటే, పాలిటీ ఇది హిస్టరీ ఎకానమిక్ కాన్సెప్ట్ కానీ ఉంటే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, 80% అయిపోతుంది. ఇక్కడ ఆ 3 చదివినా, హిస్టరీ పాలిటీ ఎకనమీ చదివినా ఎన్విరాన్మెంట్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జింగ్ సబ్జెక్ట్ కదా, కానీ ఇక్కడ ఏమేమి ఎక్కడున్నాయో తెలియకే ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్తున్నా, ఇది ఇంకేంలా. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చూస్తామంటే, భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది కదా, అంటే గ్యాస్ ట్రాజడీ జరిగిందంటే వాటర్ పొల్యూషన్ నువ్వేం చేస్తున్నావు, నీ యాక్ట్ ఫెయిల్ అయిందాడ, అందుకే కదా ప్రమాదం జరిగింది. ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ నువ్వు ఫెయిల్ అయినవాడ, మీ ఇద్దరు పనికిరారు, ఇప్పుడు నేను కొత్తది తెచ్చుకుంటా అని చెప్పి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఇన్ని జరిగిందన్న తర్వాత గవర్నమెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు అసలు మీరు ఒకటి పెడుతున్నారంటే పెట్టకముందే ఏం చేయాలో చెప్తాం, పెట్టిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలో కూడా చెప్తున్నాం, 2 చెప్పాలి. పెట్టకముందు మీరు ఏం చేయాలంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఈఐఏ చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఈఐఏ అనేది చేయాలి. మీరు ఒక ప్రాజెక్ట్ పెట్టే ముందే మీరే ఒక రిపోర్ట్ తయారు చేయాలి. మేము ప్రాజెక్ట్ పెట్టడం వల్ల నాకు చెప్పింది ఏంటి, ఫారెస్ట్లో
ఇది మామూలు ల్యాండ్ మీద. ఫారెస్ట్ అంటే కొంచెం సెన్సిటివ్ కాబట్టి వేరే. ఇది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇది 94లో రూల్స్ తెచ్చారు. యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1986లో. దీనిలో ఏం రూల్స్ ఉండాలి 94లో తెచ్చారు. 2006లో అమెండ్మెంట్ చేశారు. మళ్ళీ 2020లో అమెండ్మెంట్ చేశారు. అప్పుడు గొడవ అయింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు వచ్చింది? 2020నేనా? ఈఏఏ ఎప్పుడు వచ్చింది? 2020ఏనా? అగ్రికల్చర్ లాస్ ఎప్పుడు వచ్చినాయి? 2020ఏనా? లేబర్ కోడ్స్ ఎప్పుడు వచ్చినాయి? 2020ఏనా? కోవిడ్ ఎప్పుడు వచ్చింది? అందరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ టైంలో జరిగింది ఇది. ఆ టైంలో అదాని ముందు మామూలుగా ఉన్నాడు, కానీ ఇండియా మొత్తంలో 7 కోట్ల అదానికి ఇచ్చారు. ఆ నెక్స్ట్ ఇయర్ వరల్డ్ రిచెస్ట్ నెంబర్ 1 అదాని అయ్యాడు. అప్పుడు దీని మీద రైజ్ అయినంత గొడవ ఎవడి మీద రైజ్ అవ్వలేదు. సరే, ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే ఈఏసీ ఉంటుంది, అంటే ఎక్స్పర్ట్ అప్రూవల్ కమిటీ. ఆ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎవరి కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఇక్కడ ఏది ఎక్కువ ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజే ఉంటుంది. ఈ క్లైమేట్ చేంజ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే క్లారిటీ ఉంటుంది. పోవాలంటే అవ్వదు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ 1 అవర్ జాలు ఎత్తుకోవడం. ఇదేం చేస్తుందంటే ఈఏసీ ఒక కమిటీ. ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఒక కన్సల్టెన్సీ, అది పోయి చేయదు కదా. కమిటీ అంటే ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్గా, డైరెక్టర్, వీళ్ళందరూ ఉంటారు. అంటే పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి. వీళ్ళు పోయి గ్రౌండ్లోకి పోయి పేపర్లు పెన్ను కట్టుకొని గీసుకోరు కదా. కన్సల్టెన్సీని తీసుకుంటారు. వాళ్ళు పోయి రిపోర్ట్ చేస్తే దాన్ని అనాలిసిస్ చేసి మినిస్ట్రీకి ఇస్తారు. అంతే కదా జరుగుతుంది. ఎందుకంటే సర్వే చేయాల్సినప్పుడు డీటెయిల్గా అన్నీ చేయాలి. సో కమిటీని రిక్రూట్ చేసుకుంటారు. కన్సల్టెన్సీ అది చేసిపోతుంది అంతే. ఈ కన్సల్టెన్సీ ఏం చేస్తుంది? నువ్వు వాడు ఫార్మా పెడుతున్నావు కాబట్టి ప్రాబ్లం అవుతుంది అని నిజాలు చెప్తుందా? చెప్పదు. దాచిపెట్టి వాళ్ళు ఇద్దరు కొలాబరేట్ అవుతారు. బిజినెస్ వాడు కొలాబరేట్ ఇదేం కాదని అప్రూవల్ ఇప్పించేసుకుంటాడు. ఇప్పించి లాస్ట్కి ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి. కానీ ఏంది ఇక్కడ? బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి ఒక సెకండ్ ఇది ఓపెన్ చేయి. ఓకే 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 లీవ్. సరే, ఈ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ అప్రూవల్ కమిటీ ఏం చేస్తుందో కన్సల్టెన్సీని తీసుకుని, ఈ కన్సల్టెన్సీ ఇలా లూప్ హోల్ చేస్తున్నా అది వీళ్ళకి తెలియదు కదా. కానీ తెలిసిన తర్వాత ఏంది? ఇంత లాస్ జరిగిపోతే ఎవరు సఫర్ అవుతున్నా కాకుండా ప్రజలు సఫర్ అవుతున్నారు. బట్ ఇప్పుడు ఆ కన్సల్టెన్సీకి ఏమైనా లైబిలిటీ ఉంది అడగడానికి? లేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన వెంటనే ప్రమాదం జరగచ్చు, పెట్టిన 10 ఏళ్ళకు కూడా జరగచ్చు. అప్పుడు ఏమంటుంది కన్సల్టెన్సీ? నేను ఆ రోజు చేసినప్పుడు ఇట్లుడింది అని చెప్తుంది. ఈవెన్ ఎస్టిమేట్ చేసినా అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు కదా. మోర్ ఓవర్ ఏంటంటే అసలు కన్సల్టెన్సీకి ఇక్కడ ఏం లైబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేయాలి? మీరు ఆన్ పేపర్ మీద బాగుంది ఇదంతా వాళ్ళు చేస్తారు, ఇక్కడ జెన్యున్గా చేసేవాడు ఎంతమంది? అది క్వశ్చన్ అనమాట. మీరు అలాంటిది తీసుకోబోయి ఇంకా 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 లిబరలైజ్ చేసుకోబోయారు, ఇది తప్పు అని గొడవలు అయినాయి ఎప్పుడు. ఓకే సరే, నేను ఏమేమి చెప్పా ఒకసారి చెప్తే కొంచెం క్లారిటీగా ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆ టైంలో వచ్చిందని చెప్పా, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆ టైంలో అన్నా, అగ్రికల్చర్ బిల్స్ చెప్పా, లేబర్ కోడ్ ఆ టైంలో కోఆపరేటివ్ ఫార్మింగ్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది కూడా అప్పుడే తీసుకొచ్చారు హోమ్ మినిస్టర్ కింద. కోవిడ్ టైంలో ఇవన్నీ జరిగింది లక్షలు అనమాట. అంటే సెంటర్ ఏంటి? ఒక రకంగా ఇది స్టేట్స్ మీద ఆధిపత్యం అని కొంతమంది మాట్లాడుతున్నారు. జిఎస్టీ కూడా అడిగితే అప్పుడు ఏమనిందంటే నిర్మలా సీతారామన్ గారు ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పింది. యాక్ట్ ఆఫ్ గాడ్ అయితే ఇప్పుడు మేము లాస్ అయినాం కదా, మా పరిస్థితి ఏందని పోయినారు అందరూ. అంటే సెంటర్ మీద స్టేట్కున్న ఆధిపత్యం మాట్లాడుతుంది. అట్ ది సేమ్ టైం క్రోనీ క్యాపిటలిజం మాట్లాడడానికి కూడా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. సరే, ఇది జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఎయిర్ నువ్వు ఫెయిల్ అయినావు కదా, పక్కన పెట్టు. నువ్వు వాటర్ నువ్వు ఫెయిల్ అయినావు కదా, నువ్వు పక్కన పెట్టు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కడెక్కడ అంటే సెన్సిటివ్ జోన్స్ జరుగుతున్నాయి. అసలు ఆ సెన్సిటివ్ జోన్స్ ఏందో కనిపెడితే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. అందుకని ఎకో సెన్సిటివ్ జోన్స్ ఏందో కనిపెట్టండి అని చెప్పారు. దాని చుట్టూ ఏంది 1 to 10 కిలోమీటర్స్ ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు నేషనల్ పార్క్స్, జూస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఏంటి? ప్రొటెక్టెడ్ ఏరియాస్ కదా, వెట్లాండ్స్, బయోస్పియర్స్ ఇవంతా. ఇప్పుడు నీవు ఇలా పెట్టాను అని చెప్పేసి పక్కనే పోయి ఇండస్ట్రీలు అవి పెడతానంటే అవి డిస్టర్బ్ అవ్వవా? అవుతాయి కదా. అందుకని నువ్వేం చేయాలి? ఒక బఫర్ జోన్ లాగా ఇచ్చేయాలి. అంటే ఒక షాక్ అబ్జర్వర్ లాగా నువ్వు పెట్టినా కూడా సఫర్ అవ్వకూడదు. అట్లా ఎట్లా అంటే ఈ ప్రొటెక్టెడ్ ఏరియా చుట్టూ మినిమం 1 కిలోమీటరు లేకపోతే 10 కిలోమీటర్లు రేడియస్ వరకు ఏమీ పెట్టద్దు అని చెప్పారు. ఆఫ్కోర్స్ దీని మీద కూడా గొడవైంది. మళ్ళీ ఏం గొడవైందంటే 10 కిలోమీటర్లు ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది? 10 కిలోమీటర్లు సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి 10 చెప్పింది అనమాట. ట్రయాంగిల్ కాదు, 10 కిలోమీటర్ల రేడియస్ చేయాలని చెప్పింది.
10 కిలోమీటర్లు చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు సెటిలర్స్ అందరూ, వాళ్ళందరూ ఇదేం గోల్ రా నాయన, మేమందరం ఎప్పటి నుంచో ఉన్నాం కదా, ఎట్లా పోతాం? కాఫీ ప్లాంటేషన్ వాళ్ళు కర్ణాటక సైడు, కేరళ సైడ్ వాళ్ళందరూ పెద్ద గొడవ చేసినారు అనమాట దీని గురించి. ఇంక ఇట్లా కాదు ఏం చేయాలి అని చెప్పి అదే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు 10 కిలోమీటర్లు వద్దు 1 కిలోమీటర్ పెట్టండి అని. 1 కిలోమీటర్ కూడా జరిగింది, దాని మీద కూడా గొడవ జరిగి మళ్ళీ సుప్రీంకోర్టు ఏమనింది, 1 కూడా కాదు, మీరు ఫీజిబిలిటీ చూసుకోండి, ఇక్కడ రియల్గా అవసరమా లేదా దాన్ని బట్టి పెట్టండి, అది మ్యాండేటరీ కాదని చెప్పింది. ఈ టైంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, వెస్టర్న్ ఘాట్స్. మొన్న ఆయన ఎవరు ఈయన పోటీ చేశాడు, వైనాడ్ ఫ్లడ్స్, అప్పుడు కూడా ఈ న్యూస్లో ఎక్కువ ఉంది. మాధవ్ గాడ్గిల్ కమిటీ 2011, తర్వాత కస్తూర్ రంగన్ కమిటీ 2013 అనమాట. మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏంటంటే ఇక్కడ ఒకటి మిస్ అయిందంటే మూమెంట్స్ రాయడం, మూమెంట్స్ రాస్తుంది. ఓకే, మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏం చేసింది, 2011లో దాదాపు 67% ఏరియాని మీరు ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయమని వెస్టర్న్ ఘాట్లో. అంత వెస్టర్న్ ఘాట్లో డిక్లేర్ చేస్తే మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలా, వాళ్ళు బతకాలి కదా. మీరు జనాలు వన్యప్రాణులు అంటున్నారు, ముందు మనుషుల పరిస్థితి ఏంటి అని గొడవ వచ్చింది. ఇట్లా కాదని ఇంకా ఇవేమన్నా యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి అసలు కంప్లీట్గా అలౌ చేయొద్దని అన్ని స్టేట్స్ గయ్యమని మొత్తుకున్నాయి. ఇంక ఇట్లా కాదని చెప్పి 2013లో ఇంకో కమిటీ వేశారు. అది మరీ ప్రాక్టికాలిటీకి దూరంగా ఉంది, మీరు కొంచెం ప్రాక్టికల్గా చెప్పండి, రిమోట్ సెన్సింగ్ డేటా అవన్నీ చూసి అని చెప్పి ఇస్రోలో పనిచేసే వాళ్ళు అనమాట ఈ కస్తూర్ రంగన్. ఈయన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మన్ కూడా. ఈ కస్తూర్ రంగన్ వచ్చి 2013లో కమిటీ ఫామ్ చేసి ఈయన ఏమన్నా అంటే 67% అవసరం లేదు, 30 to 34% చెప్పి మీరు మరీ యాక్టివిటీస్ని ఏం ప్రొహిబిట్ చేయకండి, అలో చేయండి, బట్ రెగ్యులేట్ చేయండి అని చెప్పాడు. ఓకేనా, ఇక్కడికి అయ్యింది. అంటే ముందు ఏం చేయాలంటే ఈఏఏ చేయాలని చెప్పినాం, తర్వాత ఏం చేయాలి అనేవి ఫస్ట్ అవి ఐడెంటిఫై చేసి ఇట్లా రేడియస్, ఇలా బఫర్ జోన్స్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ చుట్టూ ఏంటి మీ పరిస్థితి అన్నది మాట్లాడింది ఇక్కడ. ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి, ఎకో సెన్సిటివ్ జోన్స్ ఏంటి, క్లారిటీ ఉండాలి. తర్వాత ఇక్కడే కాదు కదా, కోస్టల్ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కదా, సో కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ కూడా మాట్లాడింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏంది, ఇది ఇండియా ఇలా ఉందంటే ఎప్పుడు సీ ఇట్లా నుంచి షోర్ సైడ్ నుంచి ల్యాండ్ మీదకి వస్తుంది. అంటే ఫస్ట్ వచ్చే లైన్ ఏంటి, లో టైడ్ అనుకుంటే ఇంకా ముందు ల్యాండ్కి ఎంతవరకు పోతుంది దాన్ని హై టైడ్ జోన్ అనుకోవచ్చు. అంటే వాటర్ సైడ్ ఏం కనిపిస్తుంది నీకు, లో టైడ్ జోన్ కనిపిస్తుంది, ల్యాండ్ సైడ్ హై టైడ్ జోన్ కనిపిస్తుంది. లో టైడ్ జోన్కి యువతల సైడ్ ఏముంటుంది అంటే 4A 4B అంటే జోన్ రెగ్యులేషన్ జోన్ 4 ఉంటుంది. రెగ్యులేషన్ జోన్ 4 ఏం మాట్లాడుతుంది అంటే ఐలాండ్స్ ఉంటాయి కదా, అంటే వాటర్ సబ్మర్స్ అయిపోయిన ఐలాండ్స్, వాటి గురించి మాట్లాడుతుంది. 1 ఏం మాట్లాడుతుంటే ఎకాలజికలీ సెన్సిటివ్ ఏరియాస్ గురించి మాట్లాడుతుంది. అంటే లో టైడ్ జోను ఎక్కువ సెన్సిటివ్ ఎక్కడ ఉంటుంది, వాటర్ సైడ్ ఉన్న ఏరియానే కదా, ల్యాండ్ సైడ్ కాదు కదా. సో ఎక్కువ సెన్సిటివ్ CRZ1 అనమాట. తర్వాత లో టైడ్ జోన్ హై టైడ్ జోన్ మధ్యలో పెద్ద దూరం ఏమి ఉండదు కదా, ఈ నుంచి ఇటు పోతుంటుంది అది అంతే, మరీ పోయి పుదుచ్చేరి నుంచి కర్ణాటక దాకా పోదు కదా, అంత రేడియస్లో ఉన్నదాన్ని 1A కింద మాట్లాడారనమాట. దాని తర్వాత పోతే 2 కింద మాట్లాడు, దానికన్నా ముందుకు పోతే 3. 2 అంటే ఎట్లా అంటే అది ఇంత డిస్టెన్స్ అని కాదు, ఇదంతా ఏరియానే. హైటైడ్ జోన్ తర్వాత ఏముందో అదంతా ఏరియానే. ఆ ఏరియాలో ఏవైతే మున్సిపల్ ఏరియాస్ కింద ఉంటాయి కదా కొన్ని, వాటిని 2 తీసుకోండి. రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా వాటిల్లో దాన్ని 3 తీసుకోండి. ఆ 3లో కూడా అన్ని రూరల్ ఏరియాస్ ఒకేలాగా ఉండవు, కొన్ని చాలా పాపులేషన్ డెన్సిటీ ఉంటాయి, కొన్ని లేకుండా ఉంటాయి. డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే ఏంటి, కొంచెం ఎక్కువ రక్షణ అవసరం దానికి. ఇంకా డెన్సిటీ లేదు అంటే ఇంకా ల్యాండ్ వేకెంట్గానే ఉంది కదా, సో మళ్ళీ ఎవరు ఆక్యుపై చేయకుండా మీరే ముందు ఆక్యుపై చేసుకోవాలి. సో ఎక్కువ డిస్టెన్స్ ఏమంటారు 3Aకి ఇచ్చారు. 3A ఏంటి, 200 meters హైటైల్ నుంచి ఏది ఉంటే ఆ ల్యాండ్ అంతా నీదే, గవర్నమెంట్ ముందే తీసేసుకో. 3B ఏంటి, నువ్వు 50 meters, నీకు ఇంకా పెద్ద స్కోప్ లేదు అక్కడి నుంచి, అదంతా నీదే కింద యాక్సెప్ట్ తీసేసుకో అని చెప్తుంది అనమాట. ఇది మోర్ దాన్ 216 డెన్సిటీ ఉంటే అది ఏమంటారు CRZ3 కింద తీసుకోమని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడికి ఏంటి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి CRZ మాట్లాడాం. దీన్నంతా ఎవరు చూడాలి, CRZ చెప్పినాం అన్ని మినిస్ట్రీనే వచ్చి చూస్తుందా, మినిస్ట్రీ ఆడే వచ్చి లేదు కదా, దీనికి అథారిటీ పెట్టారు, అదే NCZMA, నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ. స్టేట్ లెవెల్లో కూడా ఉంటుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఉంటుంది. GM క్రాప్స్, మస్టర్డ్ యాపిల్ కస్టర్డ్ యాపిల్ లాగా మస్టర్డ్ యాపిల్ అని, DMH మస్టర్డ్ ఏముంటుంది ఆవాలు, వాటి మీద గొడవ జరిగింది. బీటీ కాటన్ మీద గొడవ జరిగింది, బీటీ బ్రింజల్ మీద గొడవ జరిగింది. ఇప్పుడు మీరు ఏం తెచ్చినా ఎన్విరాన్మెంట్ మీద కదా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఫస్ట్ అది కూడా నేను చూసుకోవాలి కదా. అంటే ఫైనల్గా ఎవరి మీద ప్రాబ్లం అవుతుంది, నా మీద అవుతుంది.
కాబట్టి ఆ బాధ్యత నాదే కాబట్టి జీఈఏసీని అపాయింట్ చేశా. జెనెటికల్ అప్రైజల్ కమిటీ. అంటే నీకు ఈ ప్రోడక్ట్ నేను ప్రవేశపెట్టచ్చా లేదా అని ఫస్ట్ వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చాక అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పాలి. అప్పుడు దాన్ని ఇండియాలో ప్రవేశపెడతారంట. అప్పుడు దాకా పెట్టరు. అంటే ఇక్కడ నీకు రెగ్యులేషన్ జోన్స్ కనిపిస్తున్నాయి, రెగ్యులేటింగ్ అథారిటీస్ కనిపిస్తున్నాయి. ఎన్సీజెడ్ఎంఏ కానీ జీఈఏసీ కానీ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను బయోడైవర్సిటీ అథారిటీ చెప్పలేదు. బయోడైవర్సిటీ కూడా ఇంపార్టెంటే కదా, బట్ ఇక్కడ చెప్పలేదంటే ఇక్కడ చెప్పారని అర్థం. ఓకే, ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి క్లియర్గా అనమాట. ఇంకో రెగ్యులేటింగ్ అథారిటీ కూడా పెట్టారు. ఎందుకంటే భోపాల్ గ్యాస్ జరిగినప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయినాడు. మీరు వాటర్ చెప్పారు కానీ గ్రౌండ్ వాటర్ పోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు దానికి? సో అప్పుడు ఏం చెప్పండి, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ పెట్టారు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ ఏ యాక్ట్ వల్ల పెట్టారు? ఎందుకంటే గ్రౌండ్ వాటర్ వల్ల ఇంపాక్ట్ అయింది ఎప్పుడు? భోపాల్ గ్యాస్లో. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ భోపాల్ గ్యాస్ కింద. కొన్ని బాడీస్ కూడా ఇక్కడే చెప్తున్నా నేను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పొల్యూషన్ యాక్ట్, ఇంకా వాటర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 5 minutes ఉంది. వాటర్ పొల్యూషన్ యాక్ట్ కొన్ని లాస్ట్ చూద్దాం. నెక్స్ట్ వాటర్ యాక్ట్ 74, వాటర్ సెస్ యాక్ట్ 1977. ఇలా కాకుండా గంగా రివర్ని స్పెషల్గా తీసుకున్నాం. గంగా ఏంటి? నేషనల్ అక్వాటిక్ యానిమల్. దాన్ని ఎక్కడ డిక్లేర్ చేశారంటే ఇక్కడ చేశారు. ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడే వస్తుంది. ఓకే, 1 second. నేషనల్ అక్వాటిక్ యానిమల్ డాల్ఫిన్. గంగా యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం 1985. ఎప్పుడు? రాజీవ్ గాంధీ గారి టైం ఇది. 1995. మళ్ళీ ఏంటి? గంగా ఒకటే కాదు, నేషనల్ రివర్ తీసుకున్నారు. నేషనల్ రివర్స్ సంబంధించి గంగా యాక్షన్ ప్లాన్ తీసుకున్నప్పుడే 1985 కదా. ఓకే, నేషనల్ రివర్కి సంబంధించి ఎన్ఆర్సిపి తీసుకుని 1995 అనమాట. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అనమాట, ఎన్జిఆర్బిఏ. ఇది ఇంపార్టెంట్. నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ. ఇదేంటి? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఉంటుంది. ఓకే, ఇది క్లారిటీగా ఉండాలి. నేనేమంటున్నా, గంగా రివర్ బేసిన్ అంటున్నా, గంగా కౌన్సిల్ అనట్లేదు. బేసిన్ గురించి మాట్లాడుతున్నా. గంగా కౌన్సిల్ ఏంది అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కింద మాట్లాడారనమాట. గంగా కౌన్సిల్ ఇక్కడే వచ్చేసింది. ఇది కూడా నేషనల్ గంగా కౌన్సిల్. ఈ గంగా కౌన్సిల్కి చైర్మన్ ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. కానీ ఎన్జిఆర్బి ఆ బేసిన్ అంటే చాలా ఉంటుంది కదా, కేచ్మెంట్ ఏరియా, దానికి ఇది ఒక కౌన్సిల్. అది అథారిటీ. అథారిటీ అంటే అప్రూవల్స్ ఇవన్నీ ఇవ్వాలి. కానీ కౌన్సిల్ ఏంటి? చర్చిస్తుంది ఏంటి అని. చర్చించే దాంట్లో డెసిషన్ మేకింగ్ అథారిటీస్ ఉన్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. అథారిటీలో ఎవరున్నారు? మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఉంది. ఇక్కడ క్లారిటీనా? నెక్స్ట్ ఎన్ఎంసీజీ. ఇది ఏంటి? సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఇది రిజిస్టర్ అయిందనమాట. నేను ఎక్కువ చెప్పట్లేదు, ఓన్లీ రిజిస్ట్రేషన్స్ అయిపోయింది కంగారు. ఎన్ఎంసీజీ 2011లో కూడా తెచ్చారు. అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనమాట. నేషనల్ గంగా యాక్షన్ ప్లాన్ తెచ్చారు, కన్జర్వేషన్ ప్లాన్ తెచ్చారు, నేషనల్ మిషన్ తెచ్చినారు. మళ్ళీ ఇవన్నీ కాదని నమామి గంగా ప్రోగ్రామ్ తీసుకొచ్చారు 2014. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రివర్ మీద ఏమొచ్చాయి? ఎన్జిఆర్బిఏ, ఎవరిది? బేసిన్ అథారిటీ, క్యాచ్మెంట్ ఏరియా కాబట్టి జస్టిస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద. ఇది పోయి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనుకుంటాం, కాదు. ఎందుకంటే వాటర్కి సంబంధించింది కదా. సో జలశక్తి వచ్చింది ఇక్కడ. దీనికి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మెరైన్ పొల్యూషన్కి సంబంధించి. మెరైన్ పొల్యూషన్ అంటే ఇప్పుడు దాకా నువ్వేం మాట్లాడినావు? భూమి మీద ఉండేది, భూమి కింద ఉండేది మాట్లాడినావు. ఇప్పుడు సముద్రాల విషయం మాట్లాడుతున్నావు. సముద్రాలు ఎందుకు కావాలి నీకు? ఆయిల్ స్పిల్ అవుతుంటుంది, దానికి కావాలి. అక్కడ ఏం చేయాలి అంటే బయో రెమిడియేషన్ చేయాలి నువ్వు అనమాట. అంటే బయో రెమిడియేషన్ అంటే అక్కడికక్కడే చేసే ఒక పద్ధతి, లేదా అక్కడి నుంచి ఆయిల్ అంతా బయటికి తీసుకొచ్చి వేరే దగ్గర చేసే పద్ధతి. రెండు వేరు ఉంటాయి కదా. ఇక్కడ బయో రెమిడియేషన్కి వచ్చేసరికి ఏమైందంటే ఇన్సిటు మెథడ్ అని నిలిపారు. ఇన్సిటు అని చెప్తే ఏంటంటే బయో వెంటింగ్, బయో స్పార్జింగ్, అలాగే బయో ఆగ్మెంటేషన్, బయో స్టిమ్యులేషన్, పర్కులేషన్, పంప్ టెస్ట్, ఎక్సిటివ్ బయో పైల్స్, బయో రియాక్టర్స్, బయో ఫిల్ట్రేషన్, ల్యాండ్ ఫార్మింగ్, కంపోస్టింగ్. ఈ మెథడ్స్ అన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఎక్కడ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే వాటర్ని ఎలా ట్రీట్ చేయాలి అన్నది ఒక మెథడ్, అక్కడ మాట్లాడదాం. వేస్ట్ వాటర్ని ఎట్లా ట్రీట్ చేయాలనేది ఒక మెథడ్, అక్కడ మాట్లాడదాం. ప్లాస్టిక్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది మాట్లాడదాం. అట్లాగే మెరైన్ ఇప్పుడు చెప్తున్నాం ఆయిల్ స్పిల్స్, ఇవి ఎలా ట్రీట్ చేయాలంటే బయో రెమిడియేషన్లో మెథడ్స్, ఎందుకంటే ఇవన్నీ మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్. సో ఇవన్నీ ఒక దగ్గర మాట్లాడితే క్లారిటీ ఉంటుంది. వాటర్ అంటే ఇక్కడ వేస్ట్ వాటర్, వేస్ట్ అంటే మామూలు మన సాలిడ్ వేస్ట్, వీటి గురించి మాట్లాడదాం.
అట్లాగే కొన్ని కలర్స్ ఉన్నాయి అనమాట. ఈ వేస్ట్కి ఏ డబ్బాలో ఏం వేయాలి అని, బయోమెడికల్ దేంట్లో ఏది వేయాలని, మళ్ళీ వేస్ట్ ఉంటుంది కదా దాన్ని ఏ డబ్బాలో ఏది వేయాలని ఇవి ఉంటాయి. అట్లా మాట్లాడదు. జస్ట్ మనం లెజిస్లేషన్స్ గురించి మాట్లాడుతాం. మెరైన్ పొల్యూషన్కి సంబంధించి ఏంటంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో చూడాలి. ఇంటర్నేషనల్ ఏంటి, కాంటినెంట్ షెల్ఫ్, కాంటినెంట్ స్లోప్, కాంటినెంట్ రైజ్ ఉంటుంది. ఇప్పటిదాకా ఏం చేశారు మీరు, వాటర్స్ని అంక్లాస్ అని ఒక ట్రీటీ ఉంది మనకు. అంక్లాస్ ట్రీటీ ఎప్పుడు 1982లో తీసుకొచ్చారు. 12 ఏళ్ళు పట్టింది అది ఇంప్లిమెంటేషన్ రావడానికి. 1994లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అప్పుడు మీరు వాటర్ని 4గా డివైడ్ చేశారు. ఇంటర్నేషనల్ వాటర్స్ అన్నారు, టెరిటోరియల్ వాటర్స్ అన్నారు. ఇంటర్నేషనల్ అంటే తర్వాత ఉంటుంది అనుకుంటాం, కాదు. ఇంటర్నేషనల్ ఫస్ట్ వస్తుంది, తర్వాత టెరిటోరియల్ వాటర్స్ వస్తుంది, తర్వాత కంటిగ్యువస్ జోన్ వస్తుంది, తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వస్తుంది. అంటే నువ్వు ఎట్లా నీ సైడ్కి నిలబడ్డావంటే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోనేనా నీ సైడ్ మాట్లాడతారు. ఇవన్నీ క్లారిటీ ఉండాలి. 12 నాటికల్ మైల్స్ అయితే టెరిటోరియల్ వాటర్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే 200 నాటికల్ మైల్స్. అంటే టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటి, నీకు ఇంకా దాని మీద కంప్లీట్ అథారిటీ నీకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటి, అక్కడ ఎకనామిక్ సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా, మెరైన్ కానీ ఏ ప్రోడక్ట్ ఎకనామిక్ యాక్టివిటీస్ అయినా నీకే, ఇంకెవరికి ఉండదు. కానీ ఇన్నోసెంట్ ప్యాసేజ్ ఉంటుంది కదా, దాన్ని అలౌ చేయొచ్చు, తప్పులేదు. అంటే వేరే కంట్రీస్ వాళ్ళవి, అక్కడ నాకు రాకూడదు అట్లా ఏమి ఉండదంట. ఎందుకంటే అది తెలియకుండా కదా ఇన్నోసెంట్ ప్యాసేజ్. ఇదేం పుష్పాలో చూపిస్తాడు చూడు వాడు, ఇంటర్నేషనల్ బౌండరీ అని. ఇది ఇంటర్నేషనల్ వాటర్, కంటిన్యూస్ జోన్, కంటిగ్యూస్ జోన్స్. ఇక్కడ దాకా బాగుంది. ఇవన్నీ ఎక్కడికి సరిపోతున్నాయి, 200 నాటికల్ మైల్స్ సరిపోతుంది. 1 నాటికల్ మైల్ అంటే ఎంత, 1.85 కిలోమీటర్స్. కానీ 200 తర్వాత ఏంటి పరిస్థితి, అక్కడి నుంచి నీది కాదు నాది కాదు ఎవరిది కాదు ఇష్టం వచ్చినట్టు చేసేద్దామా, లేదు కదా. అందుకని ఫస్ట్ టైం బీబీఎన్జే తీసుకొచ్చింది. బీబీఎన్జే ఏంటంటే బియాండ్ 200 నాటికల్ మైల్స్కున్న నేషనల్ జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతుంది. బయోడైవర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్న జీవ వైద్యం ఎలా కాపాడాలి. ఇప్పుడు భూమి మీద అనుకోండి మీరు, హాట్ స్పాట్స్, హోప్ స్పాట్స్, నేషనల్ పార్క్స్, వెట్లాండ్స్, బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ పెట్టచ్చు, కానీ అక్కడ చెప్పలేము కదా. సో అందుకనేసి ఇక్కడ మాత్రం ఈ విధంగా చెప్పారు. బీబీఎన్జే తీసుకొచ్చి, ఇది ఎప్పుడు తీసుకొచ్చారు, 2023లో తీసుకొచ్చారు. ఇక్కడ 4 ఇంపార్టెంట్వి చెప్పారు. ఏంటంటే మీరు మెరైన్ ఆర్గానిజంకి సంబంధించి బెనిఫిట్స్ సేమ్ అక్కడ ఏం చెప్పారు, నగోయా ప్రోటోకాల్లో చెప్పాం కదా, బెనిఫిట్స్ అందరూ పంచుకోవాలని, అట్లాగే చెప్పారు. ఏబిఎంటీని చేశారు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. సిబి అంటే కెపాసిటీ బిల్డింగ్, ఇవన్నీ నార్మల్గా ఉన్న ప్రొసీజర్సే. కానీ బీబీఎన్జే అనేది ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఇది లీగలీ బైండెడ్ అనమాట. కానీ ఇంతవరకు ఇంకా ఎన్ఫోర్స్మెంట్లోకి రాలేదు. ఒకవేళ వస్తే ఎంతవరకు వీటిని చేస్తారు అని, అంటే హైసీస్ అన్న బీబీఎన్జే అనే ఒకటి అని మీకు మనకు క్లారిటీ ఉండాలి. COP15 ఏం చెప్పాము, కున్మింగ్ ప్రోటోకాల్ అని చెప్పాం, 30-30. ఇది ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు కంటిన్యూషన్లో, COP27 ఈజిప్ట్ షర్మిల్ షేక్ సంబంధించి అన్నాం, అది గుర్తుండాలి. ఇక్కడికి ఏంటి, ఇది సీస్కి సంబంధించి మాట్లాడింది ఇప్పుడు దాకా, ఎందుకంటే అది మెరైన్స్ వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ సీస్ చెప్తున్నాయి. అట్లాగే మీరు ఏం చూడాలి, మ్యాంగ్రూవ్స్ కూడా చూడాలి. మ్యాంగ్రూవ్స్ కూడా ఎక్కువ సెన్సిటివ్లో ఉన్నాయి కదా ఇష్యూస్. సో మ్యాంగ్రూవ్స్కి సంబంధించి ఏమైనా మాట్లాడిందా అనేది కూడా చూసుకోవాలన్నమాట. కొన్ని మాట్లాడింది. ఇండియా అయితే ఏంది 4992 స్క్వేర్ కిలోమీటర్లు ఉందంట. 0.15% జియోగ్రఫిక్ ఏరియాలో మ్యాంగ్రూవ్సే ఉన్నాయంట. ఫస్ట్ ఏంది సుందర్బన్ మంది. అదే వరల్డ్ అయితే ఇండోనేషియా 20% మ్యాంగ్రూవ్స్ ఉన్నాయంట ఇండోనేషియాలో. మ్యాంగ్రూవ్స్ వేళ్ళు అంటే ఏమంటారు, రూట్ సిస్టమ్, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇండియా ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేసింది, మిస్టీ స్టార్ట్ చేసింది, మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్. అక్కడ నువ్వు కాపాడము, ఎట్ ది సేమ్ టైం దాని నుంచి వచ్చే ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలన్నాం. గ్లోబల్ మ్యాంగ్రూవ్ వాచ్, ఇది ఒక ఫార్మ్ తీసుకొచ్చారు. గ్లోబల్ మ్యాంగ్రూవ్ అలియన్స్, వీళ్ళందరూ కలిసి ఒకటి చేస్తారంట. మ్యాంగ్రూవ్ బ్రేక్ త్రూ, ఇవన్నీ ఏంటంటే ఆ సమ్మిట్లో జరిగినప్పుడు ఉన్న ఫోరమ్స్ నేమ్స్ అనమాట. అంతే. కానీ అన్నిటిపైనలో మ్యాంగ్రూవ్ ఉంది కదా, గుర్తుపట్టగలరు. నెక్స్ట్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ, ప్లాస్టిక్ మీద కూడా గొడవ జరిగింది ఫస్ట్ టైం వరల్డ్లో. ఈసారి ప్లాస్టిక్ ట్రీటీ గురించి మాట్లాడు, కానీ ఇది ఏమంటారు కన్సెన్సస్ రాలే. ఎట్లా ఒప్పుకుంటాడు ప్లాస్టిక్ ఇప్పుడు బ్యాన్ చేయమంటే ఎవడి వల్ల కాదు అది. సో ఎవడు ఒప్పుకోవట్లా. ఇంటర్ గవర్నమెంట్ నెగోషియబుల్ కమిటీ వేస్తారు దీని మీద. దీనికి ఏంటంటే రిచ్ కంట్రీస్ పూర్ కంట్రీస్ కొట్లాడుకుంటున్నారు అనమాట. రిచ్ అంటే OECD వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఏంటి ప్లాస్టిక్ కావాలి ఖచ్చితంగా, పెట్రోల్ వీటన్నిటి కోసం. వీళ్ళు ఏమంటున్నారు, లేదు ప్లాస్టిక్ మొత్తం తీసేయండి అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమన్నా ప్లాస్టిక్ తీయొద్దు అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు ప్లాస్టిక్ని తగ్గించండి అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక దగ్గర కావట్లేదు. ఎందుకంటే ఇండియా ఏం చెప్పిందంటే
కొట్టుకోవడాలు ఇవన్నీ మానండి. ఫస్ట్ అసలు ప్లాస్టిక్ అంటే డిఫైన్ చేయండి. డిఫైన్ చేసిన తర్వాత తగ్గించాలా, ఫేజ్ అవుట్ చేయాలా చెప్పండి. ఎప్పుడెప్పుడు ఎంతెంత చేయాలో చెప్పండి. ముందు మీరు అందరూ మాట్లాడుకొని తర్వాత మాకు చెప్పండి, అప్పుడు మేము వింటామని చెప్పింది. బాగా చెప్పింది ఇండియా. ఇది అయిన తర్వాత ఇంకేముంది, ప్లాస్టిక్ రూల్స్ మాట్లాడింది. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే ప్లాస్టిక్, ఈ వేస్ట్ ఇవన్నీ ఎవరి కిందకు వస్తాయి, ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ కదా ఇవన్నీ. సో ఇవన్నీ ఎన్విరాన్మెంట్ కింద మాట్లాడుతుంది. ప్లాస్టిక్ రూల్స్ తీసుకొచ్చారనమాట. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016లో తెచ్చారు, 2018లో అమెండ్ చేశారు, 2021లో అమెండ్ చేశారు, 2022లో అమెండ్ చేశారు, రీసెంట్గా 2024లో అమెండ్ చేశారు. ముందు ఏంటంటే 98లో, 99లో, 2003లో, 2009లో కూడా ఉన్నింది. కానీ అప్పుడు పెద్దగా ఎవరికి తెలియదు, ఎందుకంటే అసలు ప్లాస్టిక్ వాడమే సకా తెలియదు అప్పుడు. ఇంక ఇవన్నీ ఏం తెలుస్తాయి. 2016లో ఏమన్నారు, ఈపీఆర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రొడ్యూసర్ నువ్వు ప్రొడ్యూస్ చేసేసి నాకు అయిపోయిందంటే సరిపోదు, చేసినావు కదా నీకు ఇంకో బాధ్యత కూడా ఉంది, మూసుకొని నువ్వు ఎంత చేసినావు అంత చెత్త నువ్వు కలెక్ట్ చేయి. అదే ఈపీఆర్ అనమాట. తర్వాత 2018లో ఏం చేశారంటే మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, దాని మీద కండిషన్స్ పెట్టారు. 2021 ఇది చాలా ఇంపార్టెంట్, ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించారనమాట. ఎప్పటి నుంచి ఇండియాలో బ్యాన్ చేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే 1 జూలై 2022 నుంచి బ్యాన్ చేశారు. ఇప్పుడు థిక్నెస్ మినిమం ఎంత ఉండాలంటే 120 మైక్రాన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఎప్పటి నుంచి పెట్టారంటే 21 డిసెంబర్ 2022 నుంచి. 1 జూలై 2022 అంటే 1 జూలై ఇంకో నెంబర్కి ఉంది, ఇది 2017. ఎందుకు ఉంది, ఇది జిఎస్టీకి ఉంది. ఓకే సరే, 31 డిసెంబర్ 2022 నుంచి 120 మైక్రాన్స్ మినిమం థిక్నెస్ ఉండాలి. ఎందుకంటే తక్కువ థిక్నెస్ ఉండే కొద్ది నాన్ బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. సో అలా అవ్వద్దని ఇట్లా చెప్పానమాట. 2024లో ఏం చెప్పండి, రిజిస్ట్రేషన్స్ అందరికీ మ్యాండేటరీ. మీరు ఏం చేస్తారంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 కింద డివైడ్ అయిపోయి వీటన్నిటిని ఒక సెగ్రిగేషన్ చేయాలి అని చెప్పింది. అట్ ది సేమ్ టైం ఏమన్నారు, ప్లాస్టిక్ అనేది 7 టైప్స్ అని చెప్పింది. హెచ్డిపి, పీవీసీ, ఎల్డిపి అందరూ కనిపెడతారు. పిఈటిఈ, పిపి, పిఎస్ అంటే ఈ వర్డ్స్ ఏందో చూసుకోవాలి. పాలీథిలిన్, టర్పెంథలిన్ ఇవన్నీ అనమాట. కేటగిరీ 1, 2, 3, 4 అంటే ఏంటంటే కొన్ని షాంపూస్కి వాడుతున్నాము, కొన్ని సోప్స్ దగ్గర వాడుతున్నాము. అంటే అన్ని థిక్నెస్ ఒకేలాగా లేదు, డెటాల్ అవి వాడేటప్పుడు ఒకలాగా వాడుతున్నాము. కొన్నిటికి లైటింగ్ పెడితే ఎక్కడ పాడైపోతాయని అంటే ప్లాస్టిక్ డిఫరెంట్ వాడుతున్నాం. ఈ స్టెరైలిన్ అని చెప్పేది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్లో కూడా జరిగింది కదా. ప్లాస్టిక్లో ఇంకో సబ్స్టిట్యూట్ ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్. ప్రైమరీ వాటికన్నా చాలా డేంజర్ ఇవి మళ్ళీ కార్సినోజెనిక్ కూడా. ఇప్పుడు చాలా మంది ఫుడ్ తినేటప్పుడు వేడి ఇలాంటి మీద వేయొద్దని చెప్తున్నారు కదా. మైక్రో ప్లాస్టిక్స్ యానిమల్స్ కూడా అవి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి అన్న ఈ ప్రిన్సిపల్స్ చెప్పారన్నమాట. రెడ్యూజు, రీయూజు, రీసైకిల్, రికవరీ, ల్యాండ్ ఫిల్ ఇవన్నీ చెప్తారు మన వాళ్ళు. అసలు ఈ మెథడ్స్ అవన్నీ ఇంకోసారి చూద్దాం. ప్లాస్టిక్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ అంటే ఐటీ సెక్టార్లో వచ్చింది కదా, అలా అనమాట. ఈ వేస్ట్ కూడా ఇది కూడా వేస్టే కదా, పర్యావరణం మీద ఇంపాక్ట్. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు ఎప్పుడు 2011లో తెచ్చారు, అప్పుడు కన్నా ఇంపాక్ట్ 2016, 18, 22లో తీసుకొచ్చారు. 22 కొత్తగా ఏం తెచ్చంటే రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాలని చెప్పారు. వీళ్ళు నలుగురికి, ఎవరికి, మ్యానుఫ్యాక్చర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, రీపర్బిషన్ అయినా, రీసైక్లర్ అయినా, వీళ్ళందరూ ఏంటంటే నాకు సంబంధం లేదంటే కుదరదు. నువ్వు ఒక సెల్ అమ్మినావు, నువ్వు ఎన్ని అమ్మినావు ఈ సంవత్సరంలో, మళ్ళీ నువ్వు ఎన్ని విత్డ్రా చేసుకున్నావు, నీ దగ్గర ఒక డేటా బేస్ ఉండాలి. సరే నువ్వు కాదు, రీసైక్లర్ ఉన్నాడు, మ్యానుఫ్యాక్చర్ వేరు, ప్రొడ్యూసర్ వేరు. మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే